ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ మంత్స్ ఫైల్ చేసిన జిఎస్టీ రిటర్న్స్లో ఉండేటువంటి సేల్స్ బిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, లాస్ట్ పీరియడ్ మనం ఫైల్ చేసిన జిఎస్టీ రిటర్న్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మనము లాస్ట్ మంత్ ఫైల్ చేసిన జిఎస్టీ రిటర్న్స్లో పేమెంట్ ఎలా పే చేసాము, ఎంత పేమెంట్ పే చేసాము, ఇలాంటివి ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక స్టూడెంట్ మనకి కామెంట్ పెట్టారు, మేడం నాకు జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేసుకున్న తర్వాత ప్రీవియస్ మంత్ ఫైలింగ్కి వెళ్ళి తిరిగి మనం బిల్స్ ఎలా చెక్ చేసుకోవాలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో దాన్నే ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, ప్లస్ మీరు రియల్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ అయ్యేదిగా ఉంటుంది. సో కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టైం మనం ఫైల్ చేసిన జిఎస్టీ రిటర్న్స్ ఎలా చెక్ చేసుకోవాలి. సో మనము లాగిన్ అయిన తర్వాత జిఎస్టీ పోర్టల్కి యాక్చువల్గా మనకి ఇక్కడ ఫైల్ రిటర్న్స్ అని వస్తుంది, క్లిక్ చేసుకుంటాము. లేకపోతే మీరు ఇక్కడ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి, ఫైల్ రిటర్న్స్ అని వస్తుంది, ఫైల్ రిటర్న్స్ క్లిక్ చేసుకోండి. ఫైల్ రిటర్న్స్ తీసుకున్న తర్వాత ఫినాన్షియల్ ఇయర్ ఏ ఇయర్లో ఉన్నారో చూసుకోండి. మీరు 2020, 2021 ఏ ఇయర్ మీరు ఆల్రెడీ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేసి ఉంటారు. ఫైల్ చేసేసిన రిటర్న్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ రిటర్న్స్ చెక్ చేసుకోవాలో దాన్ని తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 23, 24 తీసుకుంటున్నాను. ఏ క్వార్టర్ది ఏ మంత్ది అని అడుగుతుంది. థర్డ్ క్వార్టర్ తీసుకుంటున్నా, మంత్ వచ్చి నవంబర్ మంత్ తీసుకుంటున్నాను. మీరు ఇలాగ సెకండ్ క్వార్టర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఏ క్వార్టర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను సెకండ్ క్వార్టర్ తీసుకుంటున్నా, మంత్ వచ్చి సెప్టెంబర్ మంత్ బిల్స్ చెక్ చేయాలి. సెర్చ్ క్లిక్ చేసుకోండి. చూడండి, సెప్టెంబర్ మంత్ తీసుకోగానే మన జిఎస్టీఆర్ 1 ఫైల్డ్ అని వచ్చేసింది. ఇక్కడ 3B కూడా ఉంది, 2A 2B కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు 2A 2B కావచ్చు, 1 కావచ్చు, 3B కావచ్చు, ఏదైనా చెక్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ ఈ సెప్టెంబర్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసేసాము. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాము. మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్ చెక్ చేయాలంటే జిఎస్టీఆర్ 1 చెక్ చేయొచ్చు, 3B కావాలంటే 3B చెక్ చేయొచ్చు. మీరు సెప్టెంబర్ మంత్లో అంటే ప్రీవియస్ మంత్స్లో జిఎస్టీ పేమెంట్ ఎలా పే చేశారో తెలుసుకోవాలి అనుకుంటే 3B రిటర్న్ చూడాలి. మీరు సేల్స్ బిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే జిఎస్టీఆర్ 1కి వెళ్ళాలి. ఇప్పుడు వ్యూ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి కొన్ని బాక్సెస్ వచ్చాయి. వీళ్ళు సెప్టెంబర్ మంత్లో జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేశారు. జిఎస్టీఆర్ 1లో మన సేల్స్ బిల్స్ అన్ని మనం అప్లోడ్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకుంటామా. వీళ్ళు B2Bలో 11 ఇన్వాయిసెస్ అప్లోడ్ చేశారు, B2Cలో 2 ఇన్వాయిసెస్ అప్లోడ్ చేశారు, HSN సమరీ వేశారు, డాక్యుమెంట్ సమరీ కూడా వేశారు. ఇప్పుడు మీరు ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏ సేల్స్ ఇన్వాయిస్ అప్లోడ్ చేశాము, ఎన్ని సేల్స్ ఇన్వాయిస్ ఉన్నాయి, వాటి వాల్యూస్ చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్లూ కలర్ బాక్స్ పైన క్లిక్ చేయండి. చూడండి, మనం టోటల్ 11 సేల్స్ చేసాము. ఇక్కడ రెసిపియంట్ జిఎస్టీ నెంబరు, వాళ్ళ ట్రేడ్ నేము, ట్యాక్స్ పేయర్ డీటెయిల్స్ ప్లస్ ప్రొసెసర్ రికార్డ్స్ వచ్చింది. ఇక్కడ మనము 7 టైమ్స్ సేల్ చేసాము. ఈ CCL ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మన కస్టమరు, వీళ్ళకి నేను ఈ మంత్లో 7 టైమ్స్ సేల్ చేశాను. అరుణ్ ఉదయ్ వాళ్ళకి 4 టైమ్స్ సేల్ చేశాను. ఇప్పుడు వీళ్ళ ఇన్వాయిస్ డీటెయిల్స్ చూడాలి అనుకుంటే ఈ ప్రొసెసర్ రికార్డ్స్ 7 అనే నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఆ నెంబర్ పైన క్లిక్ చేయగానే వాళ్ళ ఇన్వాయిస్ డీటెయిల్స్ మొత్తం వస్తున్నాయి. చూడండి, మనం సెప్టెంబర్ మంత్లో ఈ ఇన్వాయిసెస్ అన్ని మనం ఎంట్రీ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసేసాము. మనం రిటర్న్ ఫైల్ చేసిన డీటెయిల్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, టోటల్ ఇన్వాయిస్ వాల్యూస్ ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. చూడండి, ట్యాక్స్ అమౌంట్ మీరు ఇలా వెరిఫై చేసుకోవచ్చు. మీరు ఫైల్ చేసేసిన రిటర్న్స్ కూడా ఇలా వెరిఫై చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళిపోతున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి 4 ఉన్నాయి. క్లిక్ చేశారంటే ఏ డేట్లో సేల్ చేసాము, ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, ఇలా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గా అప్లోడ్ చేసామా అని కూడా చూసుకోవచ్చు. సో తర్వాత నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు B2C చూద్దాము. B2C సేల్స్ ఇన్వాయిస్. ఇక్కడ వీళ్ళు B2Cలో 2 సేల్స్ అప్లోడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 5% గూడ్స్, 18% గూడ్స్ ఎంత సేల్ చేశామని అప్లోడ్ చేశారు. మీరు ఇక్కడ ఈ ఇన్వాయిస్లు ఓపెన్ చేయాలి అనుకుంటే
సో ఇది ఓపెన్ అవ్వదుమా. ఇక్కడ మనకి బీ2సి సేల్స్‌లో మనకి ఇన్వాయిస్ నంబర్‌లు ఏమి అడగదు. ఏ స్టేట్‌లో ఎంత టాక్స్ రేట్ టైపు అంటే 5% గూడ్స్ ఎంత సేల్ చేసాం, 18% గూడ్స్ ఎంత సేల్ చేసాం, టాక్సబుల్ వాల్యూ, టాక్స్ అమౌంట్ వేసాం ఇంత మాత్రమే చూపిస్తది. దీంట్లో ఇంకేం డీటెయిల్స్ ఉండదు మనకి. ఇలా మీరు ఫైల్ చేసేసిన జీఎస్టీ రిటర్న్స్‌ని ఇలా ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. హెచ్ఎస్ఎన్ సమ్మరీ అనేది ఎలా అప్డేట్ చేశారు చూడండి. సో, వాళ్ళు హెచ్ఎస్ఎన్ సమ్మరీ అనేది ఎలా అప్డేట్ చేశారు. ఇలా వెరిఫై చేసుకోవచ్చు. జీఎస్టీఆర్ 1లో మీరు అప్డేట్ చేసిన మీరు సేల్స్ బిల్స్ చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ నోట్‌లు గూడా ఇక్కడ 9బి బాక్స్‌లో క్రెడిట్ నోట్‌లు, డెబిట్ నోట్‌లు గూడా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని అప్‌లోడ్ చేశారు అని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్‌కెళ్ళిపోతున్నాను. మీరు ప్రీవియస్ మంత్ ఫైల్ చేసిన జీఎస్టీఆర్ 3బి రిటర్న్ అనేది చెక్ చేసుకోవాలి అంటే, ఏ మంత్ రిటర్న్ చెక్ చేయాలో ఆ మంత్ తీసుకోవాలి. సెర్చ్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ 3బి వ్యూ జీఎస్టీఆర్ 3బి తీసుకోండి. జీఎస్టీఆర్ 3బి వ్యూ క్లిక్ చేసుకోండి. సో, మనం ప్రీవియస్ మంత్ ఫైల్ చేసిన జీఎస్టీఆర్ 3బి చెక్ చేస్తున్నాము. 3.1లో మన టాక్స్ లయబిలిటీ ఆటో పాపులేట్ అయింది. ఫోర్త్ బాక్స్‌లో మన ఎలిజిబుల్ ఐటీసీ ఆటో పాపులేట్ అయింది. సో, మనకిక్కడ 6.1 పేమెంట్ ఆఫ్ టాక్స్ అనే బాక్సు మనం రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత అప్డేట్ అవుతుంది. మనం ఈ సెప్టెంబర్ మంత్‌లో టాక్స్ అనేది ఎలా పే చేశాము. సో, మనం పే చేయాల్సిన టాక్స్ మొత్తం కూడా క్రెడిట్ ద్వారానే పే చేశాము. క్యాష్ ద్వారా పే చేయలేదు. సో, మనం ఎంత టాక్స్ టోటల్ పే చేశామో, అది క్యాష్ ద్వారా పే చేశామా, ఐటీసీ ద్వారా పే చేశామా అని కూడా మీరు ఈజీగా ఇలా చెక్ చేసుకోవచ్చు. సో, మీరు వర్క్ చేసుకునేటప్పుడు చాలా మందికి ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు ఏ ఇయర్ మీరు ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, ప్రీవియస్ మంత్స్ మీరు ఫైల్ చేసిన రిటర్న్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు. సో, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.